ఈరోజు మా పాప చేసుకున్న పనికి డాక్టర్ తనకి పళ్ళు ఏమైనా పీకేస్తాడేమో అనిపించేసింది. నిజంగా అంత భయం వేసిందండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గవ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. అందరూ అయితే ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్గా స్కూల్లో మా పాపకి దెబ్బ అయితే తగిలిందండి. అది ఎలా తగిలిందంటే, ఆ ఉయ్యాలో ఇంకొక పాప కూర్చోయింది, ఇంకా మా పాప వచ్చేసి ఆపోజిట్గా ఉందనమాట. తను ఉయ్యాలు ఊగేటప్పుడు డైరెక్ట్గా వచ్చేసి మా పాప పళ్ళకి తగిలిందనమాట. థ్యాంక్ గాడ్ పళ్ళకైతే ఏం కాలేదు, కానీ పళ్ళు పైన ఇగుర్లు ఉంటాయి కదా, అక్కడికి కొంచెం గట్టిగానే తగిలింది దెబ్బ. బ్లీడింగ్ కూడా అయ్యేసరికి నాకు భయం వేసేసి ఇంకా పర్మిషన్ తీసుకొని నేనైతే క్లినిక్ అయితే వెళ్ళిపోయాను, డైరెక్ట్గా ఇంటికి రాకుండా. ఆ డెంటల్ క్లినిక్కి వెళ్ళి అక్కడ డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత డాక్టర్ ఎలాగైనా సరే ఒక చిన్న ఎక్స్రే చేద్దామండి అన్నారు. సరే అని చెప్పేసాను. ఎక్స్రే చేసిన తర్వాత ఇంకా మైనర్, వెరీ లిటిల్ మైనర్ అయితే లోపల దెబ్బ తగిలింది. అంటే రూట్స్ ఉంటాయి కదా, రూట్స్కి ఏదైనా మేజర్ ఇన్ఫెక్షన్ అయితే కనుక పళ్ళే డైరెక్ట్గా తీసేస్తారు. సో అతను మాకు అలా చెప్పాడనమాట. అంటే ఒక 3 days టైం ఇస్తాను, 3 daysలో కనుక పళ్ళు ఏమైనా కలర్ చేంజ్ అయితే ఆ ఇన్ఫెక్షన్ మేజర్ అయినట్టు అని. థ్యాంక్ గాడ్ తనకైతే ఏం కాలేదు, చాలా బాగానే ఉంది. సో పిల్లలకి ఏమన్నా అయితే ఈ టెన్షన్స్ ఇలా ఉంటాయి కదండి. టెన్షన్స్ అంతా ఇంత కాదు, చాలా ఎక్కువగానే ఉంటాయి కదా. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే ఇక్కడ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి కొన్ని సీడ్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. అంటే నేను ఓట్స్ తింటాను అనమాట. ఓట్స్తో పాటు సీడ్స్ని కూడా వేసుకొని తింటాను. అందుకోసం అని చెప్పేసి సీడ్స్ని అయితే కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను అనమాట. అంటే ఒక కంటైనర్లో వేసి పెట్టేసుకుంటాను. నేను ఇక్కడ మిలన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, మరి ఫ్లాక్సీ సీడ్స్, వీటన్నిటిని కూడా రోస్ట్ చేసేసి డ్రై రోస్ట్ కంటైనర్లో అలాగే పెట్టేసుకుంటాను. ఇక్కడ ఓట్స్ తీసుకున్నాను. అన్ని సీడ్స్ కొన్ని తీసుకొని ఓట్స్, అలాగే కాచి చల్లార్చిన పాలు, అలాగే చియా సీడ్స్ అన్నీ వేసేసుకొని ఒక 1 hour అలా నానబెట్టేసుకొని తర్వాత వాటిని తింటా అనమాట. అంటే ఓట్స్ తినడానికి నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. తర్వాత ఇంక ఇవన్నీ మార్కెట్ నుంచి తెచ్చాను, అలాగే తింటే బాగుండదని చెప్పేసి ఇలా రోస్ట్ చేసుకుంటున్నాను. రోస్ట్ అయిన తర్వాత ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా కంటైనర్లో వేసి పక్కన పెట్టుకుంటాం. చూసారుగా ఓట్స్ అయితే ఒక 1 hour మంచిగా నానిపోయాయి. ఇప్పుడు స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ 1 tablespoon దాకా హనీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మనకి ఇష్టమైన ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని తినొచ్చు, లేదంటే అలాగైనా తినొచ్చండి. ఓట్స్ అంటే ఎలా ఉంటుందేమో అనుకున్నాను, నాకైతే చాలా ఇష్టమైపోయింది. రీసెంట్గానే స్టార్ట్ చేశాను ఓట్స్ తినడం. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటాను, ఆఫ్టర్నూన్ ఓట్స్ తింటాను, ఇంకా నార్మల్గా ఈవినింగ్ ఎర్లీ డిన్నర్ అయితే తినేస్తామన్నమాట. అర్లీ అంటే 6:30-7 లోపల డిన్నర్ అయితే అయిపోతుంది. సో ఇన్ కేస్ ఓట్స్ తిన్న తర్వాత కూడా నాకైతే ఏమైనా ఆకలేస్తే కనుక ఫుడ్ తీసుకుంటాను. మ్యాక్సిమం అయితే ఆకలి అయితే వెయ్యదండి, బట్ నాకైతే చాలా మంచిగా అనిపించేసింది. 1 time ఫుడ్ని అయితే అవాయిడ్ చేద్దామని చెప్పేసి ఇలా చేస్తున్నా అనమాట. ఇంకా రోస్ట్ చేసినవన్నీ చల్లారిపోయాయి కదా, వాటన్నిటిని డబ్బాల్లో వేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను. నా కోసం ఇప్పుడు టీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. టీ తాగాలి, సో అంటే రిఫ్రెష్మెంట్ కోసం మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ టీ అనేది ఉండాలన్నమాట నాకైతే. ఇంకా స్కూల్లో అయితే ఇప్పుడు టీ ఇచ్చేవాళ్ళు, సో టీకి బదులుగా ఎలాగో వాళ్ళు లెమన్ జ్యూస్ ఇస్తున్నారు. సో థ్యాంక్ గాడ్. ఈ ఎండకి ఇంకా డే టైంలో టీ తాగడం అంటే కష్టమే కదా, వాళ్ళు ఇచ్చేది 10:30-11 ఆ టైంలో ఇస్తారు. అందుకని చెప్పేసి ఇంకెలాగో లెమన్ జ్యూస్ ఇస్తున్నారనమాట. సో హ్యాపీ. ఇంకా పిల్లలతో కొంచెం అలా ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఇంకా టీ తాగడం అయితే అయిపోయింది. సో వీళ్ళతో ఏదో చెప్తూ ఉన్నాను అనమాట. కొన్ని వాళ్ళు చెప్పేవి నేను వినాలి, నేను చెప్పేవి వాళ్ళు వింటారనమాట. కొంచెం అలా ఆడుకోవాలి కదా వాళ్ళతో, వాళ్ళకు కూడా కొంచెం టైం ఇవ్వాలి. సో దట్ ఇంకా టీ తాగడం అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే కొన్ని పాత్రలు అయితే ఉన్నాయన్నమాట, వాటన్నింటినీ ఇంకా కడిగేసుకోవాలి. అలాగే బియ్యం కడిగిన వాటర్ అయితే నేను ప్లాంట్స్కి అయితే వేసేస్తాను అనమాట. సో ఈ వాటర్ అయితే మనీ ప్లాంట్కి కానీ ఏ ప్లాంట్స్కైనా కూడా చాలా హెల్తీ, అందుకని చెప్పేసి ఈ వాటర్ని అయితే చల్లకుండా ప్లాంట్స్కి అయితే వేస్తాను. అలాగే ఇక్కడ నేను చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో స్పెషల్ చట్నీ అనే చెప్పచ్చు. కొంచెం పల్లీల్ని వేయించుకొని మిక్సీ జార్కి వేసుకున్నాం. అలాగే ఒక 4-5 వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర, ఈ చింతొక్కు అంటారు కదండి, చింతకాయ తొక్కు. సో చింతకాయ తొక్కుని కొంచెం వేస్తున్నాను అనమాట.
అది వేసేసి కొంచెం వాటర్ వేసేసి గ్రైండ్ చేసుకుంటాను. యాక్చువల్గా నేను ఇక్కడ ఆ చింతకాయ తొక్కు ఉంది కదండి, అందులోకి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసి కొంచెం ఉప్పు వేసేసి నేను గ్రైండ్ చేసి పెట్టాను. కోర్స్గా గ్రైండ్ చేసి స్టోర్ చేసుకున్నాను అనమాట. కాబట్టి నేను స్పైసీకి ఇక్కడ పచ్చిమిర్చి కానీ కారం పొడి కానీ ఏది కూడా వేయట్లేదు. ఆ పచ్చిమిర్చి కారం అందులోనే ఉంటుంది, ఇంకా సాల్ట్ కూడా అందులోనే ఉంటుంది. కొంచెం తక్కువ అనిపిస్తే కనుక వేసుకుంటా. సో ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని నేను ఇక్కడ కొంచెం పోపు వేసుకొని మిక్స్ చేసుకుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఇది రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ మేమైతే రైస్కే తింటాము. రాగి సంగటికి కూడా బాగుంటుంది, బట్ రైస్కే మేము ఎక్కువగా చేసుకుంటాం మా ఇంట్లో. ఈ చింతకాయ తొక్కుని సైడ్ డిష్గా తింటారనమాట. అంటే మనకి పికిల్ ఎలాగో అలా కదండి చింతకాయ తొక్కు అంటే. మేము ఇక్కడ చింతకాయ తొక్కులోకే పల్లీలను కూడా వేయించుకొని ఇదొక చట్నీ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట, అంతే. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ చట్నీ కనుక మీకు తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. రియల్లీ చాలా చాలా ఇష్టపడి తింటారు మీరైతే. ఇప్పుడు రైస్ అలాగే చట్నీ రెండు కూడా రెడీ అయిపోయినాయి. మా పిల్లలకైతే చాలా ఫేవరెట్ అనమాట. యాక్చువల్గా వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి మా పిల్లలకి ఇద్దరు కూడా మిక్స్ చేసి ఇచ్చేస్తాను, ఇంకా తినేస్తారు. ఈ సమ్మర్లో మనకి వేడి వేడిగా ఫుడ్ తినడం కూడా కష్టమే, బట్ కొన్ని ఫుడ్స్ని అయితే మనం వేడిగా తింటేనే మనకి టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది. ఇలా చట్నీ రైస్ కొంచెం నెయ్యి కనుక వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. బట్ నాకు నెయ్యి ఇష్టం ఉండదు, అందుకని నేనైతే ఇక్కడ వేసుకోవట్లేదు. ఇప్పుడైతే ఇంకా డిన్నర్ అయితే అయిపోయింది 7 o'clockకి. ఇంకా మేమైతే కొంచెం వాక్ చేద్దామని వచ్చాము, వాక్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ డ్యాన్స్ స్కూల్ ఉందన్నమాట. ఇంకా డ్యాన్స్ స్కూల్లో కొంచెం ఏదో జాయిన్ చేపిద్దామని చెప్పి వెళ్తున్నాం. అంటే పిల్లలు అడుగుతున్నారు చెస్ అండ్ డ్యాన్స్ ఇంకా ఏమేమి ఉన్నాయి, లేదంటే సమ్మర్ క్యాంప్ ఏదైనా జరుగుతుందా చూద్దాం, ఎంక్వైరీ చేద్దామని ఇంకా లోపలికైతే వెళ్ళాము. సో సమ్మర్ క్యాంప్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఎండింగ్లో ఉంది. అది ఫినిష్ అయిన తర్వాత జాయిన్ చేసుకుంటామని చెప్పారు. అందుకే ఇంకా అవన్నీ ఎంక్వైరీ చేసేసి వచ్చేసాము రిటర్న్ ఇంటికి. ఎలాగో డిన్నర్ అయితే అయిపోయింది కదా, అందుకని చెప్పేసి కొద్దిసేపు వాక్ చేసి ఇంటికైతే వచ్చాను. వచ్చిన తర్వాత బియ్యం నానబెట్టాను మార్నింగ్, వాటిని ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇక్కడ దోశ అండ్ ఇడ్లీ రెండిటికి కలిపి నేనైతే గ్రైండ్ చేసుకుంటున్నాను. అంటే దోశ బ్యాటర్నే ఇడ్లీ లాగే చేసుకుంటాం, సాఫ్ట్గా అయితే వస్తాయన్నమాట ఇడ్లీలు. సో నెక్స్ట్ డే మార్నింగ్కి ఇడ్లీకి చట్నీకి దోశ పిండి అయితే రెడీ అయిపోయింది, దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసి లిడ్న క్లోజ్ చేసేసి పెట్టేసుకుంటాను. తర్వాత సింక్లో ఇంకా కొన్ని పాత్రలు అయితే ఉన్నాయి, వాటిని కడగకపోతే నాకైతే నిద్ర అస్సలు పట్టదు నైట్. అంటే కిచెన్ నీట్గా ఉండాలన్నమాట, లేదంటే నాకు నిద్ర రాదు, సాటిస్ఫాక్షన్ ఉండదు. మార్నింగ్ ఇన్ కేస్ త్వరగా లేయకపోతే ఒక 5 to 10 minutes లేట్ అయినా సో అది టెన్షన్ ఉంటుంది, మరి ఇరిటేషన్ కూడా వస్తుంది. అందుకని చెప్పేసి సో అన్ని పనులన్నీ అయిపోయాయన్నమాట. కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసేసి పాత్రలన్నీ తోమేసుకొని ఇప్పుడు మార్నింగ్ స్నాక్స్, పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేద్దామని చెప్పేసి ఇక్కడ నేను స్వీట్ కార్న్స్ని ఇలా ఒలిచేసి పెట్టేస్తున్నాను. ఒలిచి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటా. ఇంకా మార్నింగ్ లేచేసి ఒక 5 to 6 minutes అలా బాయిల్ చేసి దానికి కొంచెం ఉప్పు కారం వేసి ఫ్రై చేసి ఇస్తే కనుక పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. అంటే రేపు స్నాక్స్ ఏం చేయాలి, బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి అనే ప్లాన్ కూడా నైటే చేసుకోవాలి, లేదంటే ఇంకా మార్నింగ్ చాలా టెన్షన్ అవుతుంది. అంటే నేను ఏది ప్రిపేర్ చేయనండి, ప్లాన్ అయితే చేసి పడుకుంటా అనమాట. సో ఇంకా అన్ని పనులన్నీ అయిపోయాయి. ఇప్పుడైతే లైట్ని స్విచ్ ఆఫ్ చేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను, వెళ్ళి పడుకోవాలి అంతే. మా పెద్ద పాపకైతే ఏదన్నా అయితే కనుక చాలా సెన్సిటివ్ అండి, అస్సలు డాక్టర్కి అయితే కోఆపరేట్ చేయట్లేదు. ఇక్కడ మౌత్ ఓపెన్ చేయంటే అస్సలు ఓపెన్ చేయట్లేదు, ఎలాగోలా ఓపెన్ చేసి చూపించుకొని వచ్చానమాట. అంటే ఇంకా పోలార్ బియర్కి వచ్చి అక్కడ ఐస్ క్రీమ్ కొనిచ్చి ఇంకా ఇంటికైతే తీసుకొచ్చాను, లేదంటే ఇంకా నాకు టార్చర్ భరించలేనమాట. సో ఇంతే అండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్స్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.